ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో ఒక్కసారి చూద్దామండి. బిడ్డ, మరొక 36 గంటల్లో నీకు అద్భుతం అయితే జరగబోతుంది తల్లి. నీ జీవితంలో నువ్వు ఎంతవరకు కూడా కనీ విని ఎరుగినటువంటి ఒక మహా అద్భుతమైనది జరగబోతుంది తల్లి. ఇంతకుముందు నీ జీవితంలో ఒక ఎత్తు, మరి ఇక రాబోయే 36 గంటల తర్వాత నీ జీవితం ఇంకొక ఎత్తులా మారబోతుంది తల్లి. ఏమాత్రం అశ్రద్ధ చెయ్యకు, ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు తల్లి. ఏమాత్రం అజాగ్రత్తతో పక్కకి తోసేస్తే నీ సాయి తెచ్చినటువంటి సందేశాన్ని నీకోసమే తల్లి, ఈ కేవలం నీకోసమే సందేశం ఏరికోరి తీసుకొచ్చాను బిడ్డ. మరి ఈ ప్రపంచంలో సాయి భక్తులు ఇంతమంది ఉండగా కూడా ఈ సందేశం నీకంటే ఎందుకు పడింది అంటే దీని అర్థం ఏంటి అంటే, ఒక్క నిమిషం ఆలోచించు తల్లి. నీ కంట అంటే నీ కంట పడింది కాబట్టి నీకు అదృష్టం అనేది వచ్చిందనే చెప్పాలి తల్లి. అలాగే నీకు ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో ఆ విధంగా చెప్పగలుగుతాను తల్లి. మరి ఈరోజు అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు మనకి ఎలాంటి ఆ యొక్క అదృష్టాన్ని తీసుకొచ్చారో ఒక్కసారి నీకు చూపించబోతున్నాను తల్లి అని చెప్పేసి బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారండి. మరి ఈ సందేశం వెంటే నువ్వు స్వీట్లు పెంచుకుని పండగ చేసుకుంటావని చెప్పేసి కూడా మరి చెప్తున్నారండి బాబాగారు. మరి మనం అంత స్వీట్లు పంచుకుని పండగ చేసుకునేలాగా మన జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఏంటి, అసలు బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. చూస్తేనే కానీ బాబాగారు ఏం చెప్తున్నారు అనేది మనకి పూర్తిగా అర్థమవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక సపోర్ట్ అయితే లభిస్తుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకైతే వస్తుందండి. మరి అలాగే ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మరికొంతమంది ఎక్కువ సాయి భక్తులకు ఈ యొక్క వీడియో అందే ఉపయోగం అయితే ఉంటుందండి. ఇక వీడియోలోకి వెళ్తే, బిడ్డ నీకు మాట ఇచ్చాను కదా, నీకు 32 గంటల్లో నువ్వు ఊహించిన దానికంటే ఒక పెద్ద ఖజానా అనేది నీకు తీసుకుని వస్తాను తల్లి. అపార ధనవంతురాలుగా నిన్ను మార్చబోతున్నాను తల్లి. జాగ్రత్తగా నీ సాయి ఏం చెప్తున్నారో వినుబిడ్డ. నీకు ఈ అదృష్టం ఏ విధంగా తలుపు తట్టుతుందో, నీ జీవితంలో జరగబోయే అటువంటి అద్భుతం ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు నీ సాయి నీతో చెప్పబోతున్నాడు తల్లి. నిజానికి నీ సాయి మనసు ఆనందంతో ఉంది ఈరోజు. మరి నా బిడ్డ జీవితం ఒక మలుపు తిరగబోతుంది. మరి ముందుగా మరి బిడ్డల జీవితం మలుపు తిరుగుతుందంటే తండ్రికే కదా మరి ఆనందం. మరి నా ఆనందం పట్టరాని తల్లి. మరి ఇలాంటి ఒక గొప్పదైనటువంటి ఒక మంచి తరుణం అయితే మరి తిరిగి రాదు తల్లి. నీ యొక్క జీవితం అనేది మలుపు తిరగబోతుంది తల్లి. ముందుగా నువ్వు ఎలాంటి దానివి అంటే, నీకు నాయకత్వ లక్షణాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి తల్లి. మరి ఏదైనా సరే సాధించాలనే తపన అనేది నీలో ఎక్కువగా ఉంటుంది. పట్టుదలతో ఉంటావు తల్లి. కార్యసాధన లక్షణాలు నీ జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి తల్లి. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలననే కూడా నువ్వు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు తల్లి. ఆర్థిక విషయాల్లో సమర్థులను మంచి పేరు కూడా సంపాదించుకుంటూ ఉంటావు తల్లి. పేరు
అభివృద్ధి సాధించాలన్న తపన నీకు నిరంతరము కూడా ఎక్కువగా ఉండి దానివల్ల సుఖ జీవితానికి కూడా దూరమైపోతూ ఉన్నావు తల్లి. కొన్నిసార్లు చేసినటువంటి పనులు అలాగే చేసినటువంటి ధర్మాలకు మించి మంచి పనులైతే ప్రచారం కూడా చేసుకోవు. మరి చేసినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా రహస్యంగా చేసుకుంటూ ఉంటావు. అయితే నీ జీవితంలో చూసినట్లయితే నువ్వు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి బిడ్డ. మరి రక్త సంబంధికుల వల్ల కూడా ఈ యొక్క మోసం అనేది జరిగే ప్రమాదం ఉంటుంది. మరి నీ జీవితంలో రక్త సంబంధికుల వల్లటువంటి నీకు ఎదురు ఎలాంటి పరిస్థితులు నష్టపోయే పరిస్థితులు ఎలాగ ఎదురవుతాయి. అలాగే ఉద్యోగాల విషయంలో అసలు అజ్ఞాతవాసం చేయవలసిన పరిస్థితి కూడా రావచ్చు తల్లి. ఒక సందర్భం ఏ విధంగా ఉంటుంది అంటే నీలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వాటిని ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండదని నువ్వు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటావు. కానీ ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి అయితే నీకు ఎదురవుతుంది తల్లి. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు తప్పకుండా కూడా నా సాయి నాకు ముందు నడిపిస్తారు, నేను చెయ్యి చాచను అని చెప్పేసి నువ్వు గట్టిగా అనుకుంటావు. కానీ ఆ సిచ్యువేషను నీకు నిన్ను ఆ విధంగా ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఇక నువ్వు నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా నువ్వు ఎవరినైతే బాగా నమ్మి వారిపై పూర్తి నమ్మకం ఉంచుతావో వారు నీ పట్ల మోసం చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది తల్లి. నువ్వు సింపుల్గా నమ్మేస్తావు. అది ఎదుటి వాళ్ళు నీ యొక్క బలహీనతగా భావించి అలాగే నీ యొక్క మంచితనాన్ని వాళ్ళు బలహీనతగా భావించి వాళ్ళు సొమ్ము చేసుకుందామని చెప్పేసి చూస్తున్నారు. బిడ్డ జాగ్రత్త. ఇది వరకు నీ జీవితంలో ఇది చాలా చాలా జరిగినాయి, ఇప్పుడు కూడా జరగబోతున్నాయి తల్లి. బిడ్డ ఇది నీ జీవితంలో చాలాసార్లు జరిగి ఉంటుంది. నువ్వు ఎంతోమంది దగ్గర మోసపోయి ఉంటావు. మరి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే ఒక సంపూర్ణ అవగాహన అనేది నీకు ఖచ్చితంగా ఉండాలి తల్లి. అలాగే ప్రేమ వ్యవహారాల వల్ల నీ యొక్క జీవితం అనేది నాశనం అయిపోయిన సందర్భాలు కూడా చాలా జరిగే ఉన్నాయి తల్లి. ఇది వరకు అయితే ప్రేమ వ్యవహారాల వల్ల నీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు సుడిగుండంలో నువ్వు చిక్కుకొని కూడా ఉన్నావు తల్లి. ఇది వరకు గుర్తుంచుకో బిడ్డ. అసలు ఏం జరిగింది అంతకుముందు నీ యొక్క జీవితంలో, ఇప్పటి జీవితానికి చాలా తేడా, అలాగే అప్పటిది ఇప్పటిది చాలా తేడా ఉందని చెప్పేసి అనిపిస్తుంది కదా. మరి నువ్వు అంత ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల నువ్వు ఎన్నో మోసాలకు లోనయ్యావు తల్లి. అలాగే కొన్ని పరిస్థితుల్లో సందర్భాల్లో ఆ యొక్క పరిస్థితుల ప్రభావం చేత నువ్వే వారిని వదులుకోవడం కావచ్చు, వారు నిన్ను వదిలిపెట్టడం కావచ్చు జరుగుతూ ఉన్నది. మరి ఈ విధంగా కూడా అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నావు తల్లి నువ్వు. మరి నీకు ఎదురవుతుంది మరి ప్రేమ వ్యవహారాల ఫలితాలు విఫలమవుతున్నాయని చెప్పడం కాదు కానీ తల్లి, కొంతమంది జీవితంలో అలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ప్రేమ పెళ్ళి వరకు తీసుకుని వెళ్తారు. జీవితంలో చాలా సంతోషంగా గడుపుతారు. నీ యొక్క వైవాహిక జీవితంలో కూడా ఈ యొక్క ఆనందం సాగిపోతూ ఉంటుంది. అలాగే నీ సంతానం విషయంలో కూడా నువ్వు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం కూడా చాలా ఉంది తల్లి. మరి ముఖ్యంగా సంతాన విషయంలో నీవు జాగ్రత్త అనేది చాలా అవసరం. వారి ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవటం అనేది చాలా అంటే చాలా ముఖ్యం తల్లి. మరి అలా అయితే నీ జీవితంలో నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు ఇదివరకు కావచ్చు ఎప్పుడైనా కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో అయితే సతమతం అయిపోతూ సమస్యలకు పరిష్కారం కోసం దొరకక అలాగే డబ్బు ఎక్కడ నుండి రాక నువ్వు గనక ఇబ్బందులు పడుతున్నావు అంటే ఈ సమయంలో ఖచ్చితంగా నీ యొక్క ఈ సాయి చెప్పేదైతే పూర్తిగా విను తల్లి. నీ యొక్క ఆర్థిక సమస్యలన్నిటి నుండి నువ్వు ఉపశమనం కలగాలి అంటే నువ్వు ఒక్కసారి సాయి ఇచ్చే అవకాశాన్ని అయితే వదులుకోకు తల్లి. నువ్వు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో తల్లి. లేదంటే నీకు
మరలా ఇలాంటి అవకాశం అయితే రాదు తల్లి. మరి నువ్వు ఏ క్షణంలో ఉన్నావో, ఎప్పుడు ఎలా బాధపడుతున్నావో, ఏ క్షణంలో కష్టాలు అనుభవిస్తావో, నువ్వు దేనికోసం అయితే ఎంతగా ఇబ్బందులు పడుతున్నావో ప్రతి ఒక్కటి కూడా నీ సాయికి తెలుసు తల్లి. అందుకే నీ సాయి నీ కోసం ఏరి కోరి ఈ యొక్క అద్భుతాన్ని అయితే తీసుకుని వచ్చారు తల్లి. మరి దాన్ని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకుంటావు అంటే ఉపయోగించుకున్నావంటే నీ జీవితంలో ఇక దేనికి కూడా లోటు ఉండదు తల్లి. బిడ్డ, నీకు అంటే చాలా కీలకమైనటువంటి ఈ 36 గంటలు కూడా అని చెప్పుకోవచ్చు. ఈ అదృష్టాన్ని పరీక్షించుకునే గడియలుగా చెప్పుకోవాలి. నువ్వు అపారమైనటువంటి ధనవంతురాలిగా కావడానికి నీ సాయి నీకు ఇస్తున్నటువంటి అవకాశం. ఎవరైతే ఈ సందేశం వింటున్నారో చూస్తున్నారో ఖచ్చితంగా ఈ పని చేసి తీరాలి. ఈ శ్రీ సాయి దీవెనలతో పాటు ఆర్థికంగా కూడా నువ్వు ఎంతో పురోగతినైతే సాధిస్తావు బిడ్డ. ఇది నా మాట. కాబట్టి నా మాట విను తల్లి. నువ్వు గనక మనస్ఫూర్తిగా శ్రద్ధ సబూరితో నీ సాయిని నువ్వు పిలిచావు అంటే, అలాగే నువ్వు కొలిచావు అంటే నీ జీవితం ఇది వరకు కూడా ఎటువంటి ఊహించినటువంటి ఖనిజ సంపద ఆ యొక్క గని నీకు చేరబోతుంది తల్లి. మరి నీ దగ్గరకు వెతుక్కుంటూ వచ్చేలా ఈ సాయి అయితే చేస్తాడు తల్లి. డబ్బు అంటే డబ్బు మూటలో బంగారం, ఈ నాణ్యత నాగలో ఇవేమీ కాదు తల్లి. బిడ్డ, అవన్నీ కూడా దరిచేరడానికి నీ సాయి అపారమైనటువంటి అనుగ్రహం నీకు లభిస్తుంది. నువ్వు ఎంత మంచిగా ఉంటే నీ దగ్గరికి అంత సంపద అనేది వస్తుంది తల్లి. దానంతట అదే వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. మరో 36 గంటల్లో నీకు జరగబోయే అద్భుతాన్ని నువ్వు కళ్ళారా కూడా చూడాలి తల్లి. అలా అంటే నువ్వు ముందుగా చక్కగా స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకుని ఒకసారి నీ సాయి మందిరానికి వెళ్ళిరా. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా అవన్నీ కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యలన్నీ కూడా పోవాలని నువ్వైతే మనస్ఫూర్తిగా నన్నైతే కొలుతల్లి. అంతే. ఈ విధంగా చేయడం వల్ల నువ్వు ఏదైతే కోల్పోతున్నావో అన్నీ కూడా నీకు సొంతం అయ్యేలా జరగాలని, అలాగే నువ్వు సొంతం చేసుకోవాలని మనసులో గట్టిగా సంకల్పం చేసుకో బిడ్డ. నీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు కూడా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తీరిపోవాలి సాయి అని చెప్పేసి నువ్వు, అలాగే నీ యొక్క డబ్బు సంబంధించినటువంటి ఏ సమస్య అయినా సరే తీరిపోవాలి అని చెప్పేసి నువ్వు గట్టిగా అనుకో తల్లి. నువ్వు అనుకుంటే ఏదైనా సరే సాధించగలుగుతావు అని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు. అలాగే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు తల్లి? బిడ్డ, నీ సాయి నీ బాధకు చెప్పుకో తల్లి. తండ్రికి ఏ విధంగా కష్టాలు చెప్పుకుంటే ఆ యొక్క పిల్లల కష్టాలు ఎలా తీరుస్తారో అదేవిధంగా నువ్వు నీ మనసులో ఉన్నటువంటి కష్టాలను అయితే నాకు చెప్పుకొని తల్లి, నీ కష్టాలు తీర్చమని నీ సాయినైతే శరణు వేడుకో తల్లి. మరి నువ్వు అలా వేడుకొని ఒక చిన్న దీపాన్ని అయితే వెలిగించు తల్లి. ఆ తర్వాత ఒక చిన్న మంత్రాన్ని చెప్పుకో తల్లి. ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయ నమః. మళ్ళొక్కసారి చెప్తున్నానండి. ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని అయితే 108 సార్లు అయితే మీరు జపం చేస్తూ ఉన్నారు అంటే మీ యొక్క పాపాలు ఏవైనా సరే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. నీ సాయి అనుగ్రహాన్ని నువ్వు పొందగలుగుతావు తల్లి. మరి ఇక ఆ తర్వాత ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా నీకు వస్తుంది తల్లి. కోట్లు సంపాదించడానికి నీకు మార్గాలు అయితే తెరుచుకుంటాయి తల్లి. అంతకుముందు ఎటువంటి నువ్వు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటావో, ఏవైతే నీ యొక్క కాళ్ళు దాకా వచ్చి నీ చేతుల దాకా వచ్చి వెళ్ళిపోయి అవన్నీ కూడా ఇప్పుడు నేనైతే ఆశ్రయిస్తాయి తల్లి. అలాగే నీ దగ్గరికి వచ్చి నీ యొక్క అదృష్టాన్ని అయితే పరీక్షిస్తాయి తల్లి. మరి నువ్వు వదులుకున్నావు అంటే మరి నీ అంత దురదృష్టవంతురాలు అయితే ఇంకొకళ్ళు ఉండరు తల్లి. అలాగే నువ్వు ఎన్నో నాళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఆ యొక్క ఉద్యోగాల్లో నీ యొక్క ఉన్నతిని సాధించడానికి నీకు ఇది ఒక మంచి అవకాశము తల్లి. మరి నువ్వు ఈ యొక్క పరిహారం చేశావు అంటే ఆ యొక్క మంత్రాన్ని జపిస్తున్నావు అంటే నీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి నీ చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చి, అలాగే నీకు ఉద్యోగంలో కూడా ఎటువంటి ఆ యొక్క
ప్రెజరు లేకుండా నువ్వు ఇప్పుడు పడుతున్నటువంటి ప్రెజర్ అంతా ఇంత కాదు తల్లి. నువ్వు ఎంతో సతమతమైపోతున్నావు. ఈ జాబ్ మానేయాలి అని చెప్పేసి ఎంతో అనుకుంటున్నావు. కానీ వద్దు తల్లి, మానొద్దు. నీకంటూ ఒక ఫ్యూచర్ అయితే ఉంది తల్లి. కాబట్టి నీకు అందరూ కూడా నీ చేతుల్లోకి వచ్చి రోజులైతే దగ్గరలో ఉన్నాయి తల్లి అని చెప్పేసి బాబాగారు అయితే మనకు చెప్తున్నారు. మరి ఆ యొక్క ఉద్యోగంలో కూడా మనం కొన్ని ఒడిదుడుకులు, అంటే నువ్వు గొప్పలకు పోకుండా, నువ్వు ఆడంబరాలకు పోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ సాయి నీకు నీ యొక్క పనిని గుర్తించి నీకు ఒక ఉన్నతిని అయితే సాధిస్తారు తల్లి. అలాగే నీ యొక్క పై అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా ఆయనకు నచ్చుతుంది తల్లి. ఇది నన్ను నమ్ము, నీ సాయి మాటగా నమ్ము తల్లి. నీకన్నీ మంచి రోజులే వస్తున్నాయి తల్లి. ఇన్నాళ్ళు నువ్వు ఏదో చేసావు, నీ బాస్ ఏదో అన్నారు, అయిపోయింది. బట్ ఏమంటే ఈసారి నుంచి అయితే నువ్వంటూ ఒక ఒక గోల్ పెట్టుకో తల్లి. ఆ గోల్ పెట్టుకుని ఆ గోల్ ప్రకారంగా వెళ్ళు తల్లి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఆకట్టుకునేలాగా తయారు చేస్తాను తల్లి. నీ యొక్క అవకాశాన్ని కల్పిస్తాను తల్లి. నువ్వు మాత్రం చేయవలసిందల్లా నీ యొక్క పని మీద ఫోకస్ పెట్టాలి తల్లి. అలాగే నీ పనిని ప్రేమించాలి తల్లి. నీ పనిని ప్రేమించడం వల్ల, అది ఎంత చిన్న పని అయినా సరే, ఆ ప్రేమించడం వల్ల ఆ యొక్క పని యొక్క విషయం, అలాగే ఆ పని యొక్క ప్రాధాన్యత నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఆ పని లేకపోతే నీకు భోజనం అనేది రాదు కదా. మరి నీకు అన్నం పెట్టే తల్లిని నువ్వు ఎలా మర్చిపోతావు తల్లి. అలాగే నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నీ చేస్తున్నటువంటి జాబ్ని దైవంగా భావించు తల్లి. ఆ యొక్క పనే దైవం అని భావిస్తే ఆ యొక్క పనే నీకు అన్నం అనేది పెడుతుంది తల్లి. అలాగే నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి తల్లి. నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి అయితే నువ్వు వెళ్ళిపోతావు తల్లి. మరి నీకు పట్టే అదృష్టాన్ని అయితే చూసి నాకు కనిపిస్తుంది తల్లి నీ యొక్క అదృష్టం. అలాగే నీ యొక్క ఉన్నతి అనేది నాకు కనిపిస్తుంది తల్లి. మరి నువ్వు ఇవన్నీ కూడా నేను సాయి చెప్పినటువంటి మాటలు తప్పకుండా కూడా పాటించుతూ, అలాగే ఆ యొక్క అదృష్టాన్ని అయితే నువ్వు చేజిక్కించుకోవాలి తల్లి. ఇదే నా యొక్క బిడ్డగా నీకు నేను ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం అని చెప్పేసి నేను చెప్తున్నాను తల్లి. మరి నువ్వు ఎవరైతే మరి ఈ విధంగా ఉండాలి అంటే, నీకు ఉద్యోగం ప్రాప్తి అలాగే పురోగతి సాధించాలి అంటే నువ్వు అన్నీ కూడా చక్కగా అనుకూలంగా ఉంటాయి తల్లి. నీ సాయిదేవుడు ఎప్పుడూ చెప్పినా కూడా కష్టంలో ఉన్నవారికి, అలాగే ఆపదలో ఉన్నవారికి ఆదుకోమని, అలాగే మూగ ప్రాణులకి, మూగ జీవాలకి ఆకలి తీర్చమని, వాటి దాహం తీర్చమని చెప్తాడు కదా. మరి వాటన్నిటిలో కూడా నేను ఉన్నానని చెప్పేసి చెప్తారు కదా. మరి కాబట్టి నువ్వు ఆ విధంగా కనుక చేసావు అంటే ఆ యొక్క సాయి యొక్క అనుగ్రహానికి అయితే నువ్వు పాత్రుడు అయితే అవుతావు. ఆ యొక్క సాయి అనుగ్రహం వచ్చింది అంటే, సాయి అంటే ఎవరు? మన తండ్రి. మన తండ్రి అనుగ్రహం వచ్చిందంటే బిడ్డలకు ఎంత ఆనందమో ఒక్కసారి ఆలోచించండి. మరి తండ్రి ఆనందం పొందాడు అంటే బిడ్డలకు ఏదైనా సరే ఇచ్చేస్తారు, ఏమడిగినా సరే ఇచ్చేస్తారు. మరి అలాంటిది మన సాయి తండ్రులకు తండ్రి. ఆ యొక్క తండ్రి మనం అడిగిన దాన్ని ఎవరా చెప్పండి. కాబట్టి ఒక్కసారి అయితే ఆలోచించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క ఇది జరగదు, ఇది అవ్వదు అని చెప్పేసి అనుకోకుండా ప్రతిదీ కూడా మన సాయి ప్రసాదమే. దానిని మనం స్వీకరించి మా సాయిని ఎలా నడిపిస్తారో మనం అలాగే వెళ్తే మనం ఖచ్చితంగా ఒక ఉన్నత శిఖరానికైతే చెందగలుగుతాము. అలాగే నీకు ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, అప్పుల వల్ల బాధపడుతున్నావో, అలాగే నీకు అప్పులు ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను ప్రతిరోజు పీడించుకు తింటున్నారు అంటే నీ యొక్క సాయిని అయితే గట్టిగా నమ్ము తల్లి. తల్లి ఇది తథ్యం. నీ సాయి అనుగ్రహం ఉన్నది అంటే నీ అప్పులన్నీ కూడా ఫటాపంచలైపోతాయి. నీకు ఎన్ని అప్పులున్నా సరే, ఎన్నెన్నో కష్టాలు అన్నీ ఉన్నా సరే అవన్నీ కూడా సమసిపోతాయి తల్లి. ఇది సాయి మాట తల్లి. మరి సాయి మాట విన్నావు కదా, ఇక నీకు చూసుకో. ఇక నీ జీవితంలో నువ్వు వెనక్కి తిరిగి చూడవు తల్లి. నువ్వు ఇంకెప్పుడు కూడా ముందుకే వెళ్తావు. మరి
ఎలా ఎందుకు జరుగుతుంది బాబా, ఎన్నాళ్ళు మరి ఎందుకు ఆపేసావు బాబా, ఎందుకు చేయలేదు బాబా, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు బాబా అని చెప్పి నువ్వు అడుగుతూ ఉండేదానివి కదా, నువ్వు నన్ను మొరపెట్టుకుంటూ ఉండేదానివి. మరి దానికి కూడా కారణం చెప్తాను విను తల్లి. నీ యొక్క పాప కర్మల ఆ యొక్క ఫలితాలు అనేవి ఇప్పటి వరకు ఉన్నాయి తల్లి. మరి నేను కూడా ఏం చేయగలను తల్లి, నేను తప్పించే విధిరాతను తప్పించగల ఆ యొక్క శక్తి అయితే నాకు లేదు, నేను లోబడే ఉంటాను తల్లి. మరి అలాంటప్పుడు నేను ఏ విధంగా చేయగలను? నేను అనుకుంటూనే ఉన్నాను, ఎప్పుడైనా సరే నా బిడ్డను ఎప్పుడు నేను ముందుకు తీసుకువెళ్ళాలి, నా బిడ్డకి అదృష్టాన్ని ఎప్పుడు కలిగించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే నేను కూడా ఎన్నో తర్జన భర్జనలు కూడా పడ్డాను తల్లి. చివరికి నీకోసం ఇది తీసుకువచ్చాను. మరి నువ్వు ఏం చేస్తావు అంటే, మరి ఈరోజు అష్టమి, అలాగే ఆషాఢంలో వచ్చేటువంటి అష్టమి, తొలి అష్టమి. మరి ఈరోజు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు తల్లి. మరి ఈ రోజునైతే నువ్వు ఒక ఆవు నెయ్యి దీపం వెలిగించావు అంటే నీ యొక్క జీవితంలో ఒక మంచి ఉన్నతినైతే పొందుతావు తల్లి. మరి ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం నాడు, అలాగే అష్టమి కూడా వచ్చింది అంటే అద్భుతమైనటువంటి రోజు ఇది. మరి ఈ రోజున నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు తల్లి. ఈ రోజు నువ్వు మిస్ అయ్యావు అంటే ఆ అదృష్టాన్ని నువ్వు కాలదనుకున్నట్టే తల్లి. మరి నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మవారి గట్టిగా పూజ చేసుకుని, అలాగే ఈ యొక్క ప్రాణులకు ఏదైతే నువ్వు ఆహారం పెట్టదలిచావో అది నీకు కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుంది తల్లి. మరి ఈ విధంగా నీ యొక్క ఈ ప్రాణుల పట్ల నువ్వు ఏదైనా సరే పెట్టినావు అంటే ఇంకా నీకు మహాలక్ష్మి అనుగ్రహం అయితే తప్పకుండా ఉంటుంది తల్లి. ఈ యొక్క భూమండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుని యొక్క అనుగ్రహం కూడా, అందరూ అనుగ్రహం కూడా నీకు చక్కగా అందుతుంది తల్లి. మరి నీకు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ. ఈ రెండు విషయాలు కూడా మీ ఇంట్లో జరుగుతూ ఉంటే నీకు దైవిక శక్తి తోడుగా ఉన్నట్లు. మరి అంటే నువ్వు దైవిక శక్తి యొక్క స్వరూపాన్ని నిజంగా చూస్తున్నావని, లేదా ఆ రెండూ కూడా నీ యొక్క అదృష్ట దేవతలు అని చెప్పేసి చెప్పుకోవాలి. మరి ఇంతటి గొప్పదైనటువంటి సందేశం నీ చెవిని పడింది కాబట్టి నువ్వు ఈ రోజున ఒక గొప్పదైనటువంటి అదృష్టాన్ని అయితే పొందగలుగుతున్నావు తల్లి. మరి నీకు దైవశక్తి కూడా తోడుగా ఉందని నువ్వు నిర్ణయం చేసుకోవాలి తల్లి. ఈరోజే చెప్తున్నాను, చూసుకో తల్లి. అటువంటి వారిని నేనేం చెప్తున్నానో నీకు పూర్తిగా అర్థమైంది, శ్రద్ధగా విన్నావు అంటే మానవ జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి అతీత శక్తి అయితే నడిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేశమూ లేదు బిడ్డ. మరి ఆ విధంగానే ముందుకు సాగాలి అంటే నీకు కనిపించేటువంటి అలాగే ఒక శక్తి, ఆ దైవం నిన్ను మానవ జీవితం అలాగే మానవ అనేది ముందుకు సాగేలా చేస్తుంది. అంటే నీకు కనిపించినటువంటి శక్తి ఆ దైవం. మరి నువ్వు నమ్ముతావు కదా బిడ్డ, ఆ యొక్క దైవమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆ కనిపించినటువంటి శక్తియే ఆ యొక్క దైవం. మరి అలాంటి దైవాన్ని నువ్వు ఎప్పుడూ కూడా తోలనాడొద్దు తల్లి. ఎప్పటికప్పుడు నువ్వు పూజ చేసుకుంటూ ఉండు తల్లి. అలాగే నీ మనసులో కూడా ఎటువంటి కల్మషాలు లేకుండా ఆ దేవుని పూజించు తల్లి. ఒక సద్బుద్ధితో పూజించు తల్లి. ఒక పూజ చేసినప్పుడు నువ్వు మిగతా విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు పట్టించుకోకు తల్లి. నీ పూజ అనేది, నీ యొక్క మనసు అనేది ఆ యొక్క దేవుని మీద లగ్నం చేసి నువ్వు మనస్ఫూర్తిగా నువ్వులో ఏదైతే అనుకున్నావో అవన్నీ కూడా చెప్పుకుని ఆ యొక్క దేవతను నువ్వు ప్రసన్నం చేసుకోవాలి తల్లి. అంతేకాని ప్రాపంచిక విషయాలన్నీ కూడా అదే టైంలో నీకు గుర్తొస్తాయి తల్లి. ఎంత గుర్తొచ్చినా సరే వాటిని అన్నింటినీ కూడా కొద్దిగా దూరంగా పెట్టి నీ యొక్క మనసునైతే దేవుని ముందే లగ్నం చేసి నీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గట్టిగా అనుకోవాలి తల్లి. నాకు ఎట్టి పరిస్థితులు ఈ కోరిక తీరాలి అని చెప్పేసి నువ్వు ఒక తీర్మానం చేసుకుని నువ్వు ఆ దేవుని ముందు కూర్చొని నీ యొక్క శక్తిని అంతటిని ఉపయోగించుకుని, నీ యొక్క భక్తిని అంతటిని కూడా ఉపయోగించి ఆ దేవుని స్మరించు తల్లి. అలాగే నువ్వు వాటితో పాటు నువ్వు ఇంకా ఆ యొక్క ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా మంచిగా ఉండి ఎటువంటి చెడ్డ మాటలు కూడా మాట్లాడకుండా ఒక మంచి వేదంగా నీ యొక్క జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నావంటే నీకు అదృష్టం అనేది
తన్నుకుంటూ వస్తుంది తల్లి. నీకు ఇంకా 36 గంటలు మాత్రమే టైం ఉంది తల్లి. ఈ 36 గంటల్లో నీకు అదృష్టం ఎప్పుడు ఎప్పుడంట ఎదురు చూస్తూ ఉంది తల్లి. మరి నువ్వు ఆహ్వానించాలి తల్లి ఈ యొక్క అదృష్టాన్ని. నువ్వు ఆహ్వానించావంటే నువ్వు నీ ఇంట సిరి సంపదలు అయితే నిండిపోతాయి తల్లి. అలాగే నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. నీకు ఎప్పుడెప్పటి నుంచో పెండింగ్ పడినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటితో మొత్తం కూడా నీకు ఒక పూర్తయిపోతాయి తల్లి. అలాగే నీ ఉద్యోగ అవకాశాలు ఎవరికైతే ఉద్యోగం ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ప్రమోషన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి తల్లి. మీరు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు కదా, నేను అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని చెప్పేసి అని. వాటన్నింటికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవాలి. మరి ఇలాంటి మంచి సమయంలో మీరు ఏది కోరుకుంటుంది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి మన బాబాగారు అయితే ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని అయితే ఇచ్చారండి. ఐ హోప్ ఈ సందేశం మీ అందరికీ కూడా మంచిగా నచ్చిందని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సందేశం మీకు నచ్చినట్లయితే మీరు మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. ఈ షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా నా యొక్క నోటిఫికేషన్లు అనేవి అందుకుంటారు. అలాగే నా యొక్క వీడియోలు అనేవి అందుకుంటూ ఉంటారు. అలాగే నాకు మంచి మంచి కంటెంట్ అయితే చేయడానికి ఒక ఆస్కారం అయితే దొరుకుతుందండి. మరి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు అంటే నేను ఇంకా మీకోసం ఇంకా ఎక్కువ చేయాలి, అలా ఇంకా ఏవేవో ఇంకా సాయి సందేశాలు అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలనేది ఒక సంకల్పం అయితే నాలో ఇంకా పెరిగిపోతుందండి. మీరు నాకు ఇచ్చినటువంటి బాధ్యత అనేది నేను ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పేసి మీకు మాటిస్తున్నానండి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నమ్మకాన్ని అయితే వమ్ము చేయనండి. థ్యాంక్ యూ అండి. మీరు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు అన్నిటికీ కూడా ధన్యవాదాలండి. మరి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి రేపటి సాయినాథుని యొక్క సందేశంలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.